మంచమ్మాయి అంటే వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్? ఆ అమ్మాయికి తన లైఫ్ మీద ఎన్నో ఆశలు ఉన్నా, ఏదో ఒకటి సాధించాలి అనే తపన తనలో ఉన్నా, ఖచ్చితంగా తనని తాను ప్రూఫ్ చేసుకోవాలనే పట్టుదల ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫ్యామిలీ గురించి, ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయని, ఇంకొకసారి తన మనసుకు నచ్చిన వ్యక్తుల గురించి అన్నీ మొత్తం అంతా సాక్రిఫైస్ చేసేసి త్యాగమూర్తిలాగా మారిపోతే ఆ అమ్మాయి మంచి అమ్మాయా? అంతేనా? ఒక్కసారి ఆ అమ్మాయి ఎదురు తిరిగి తన లైఫ్ గురించి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే పొగరు కదా ఆ అమ్మాయికి. ఎంత పొగరు, ఇంత అహంకారం ఏంటి ఆడదానికి? అయినా ఇప్పుడు తను ఏం సాధించి చూపించాలి? ఇవే కదా మాటలు వస్తాయి. అవసరమా అనే మాట కూడా వస్తుంది. నా వీడియో ఎవరైనా ఆడవాళ్ళు చూస్తుంటే వాళ్ళతో చెప్తున్నానంటే నేను, సమాజం ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మీరు అవేమీ పట్టించుకోవద్దు. మీరు వెళ్తున్న దారి మంచిదైతే, మీకు మీ మీద నమ్మకం ఉంటే తప్పకుండా ముందుకు వెళ్ళి చూపించండి. మీ లక్ష్యాన్ని చేరి చూపించండి. ఐ క్యాన్ డూ ఇట్ అని. డోంట్ లూజ్ యువర్ ఐడెంటిటీ. అర్థమైందా? ఇక్కడ వదిలేయాల్సింది మీ కలలను, మీ ఆశయాలను కాదు, పిచ్చి పిచ్చి ఆలోచనలను. నేను సాక్రిఫైస్ చేస్తే బాగుండేదేమో, నేను వాళ్ళ గురించి ఇలా సాక్రిఫైస్ చేసి ఉంటే బాగుండేది కదా అని ఇప్పుడు ఆలోచించి ఫ్యూచర్లో బాధపడే సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. సరేనా? అర్థమైందని అనుకుంటున్నాను.